హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని నక్షత్ర చెర్రీతోని తన బట్టలు ఇస్త్రీ చేయించుకుంటూ ఉంటుంది. ఈలోపు తను చేయి పెట్టి తానే కాల్చుకొని చెర్రీ కాల్చాడని చెప్పి అందరి ముందు సీన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ అమ్మని పిలిచేసరికి వాళ్ళ అమ్మ భూమిని కూడా కలిపి చెర్రీని అందరినీ కలిపి తిడుతూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లోనే ఉంటూ మా తిండే తింటూ మా అమ్మాయికే హాని కలిగిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. మీరా కేపీ ఇద్దరు మా అబ్బాయి అలాంటివాడు కాదు అని అనేసరికి, లేదు మీరు అలాంటి వారే, మా తిండి తిని మా అమ్మల్ని ఇలా హింసిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే కేపీ అంటాడు, ఎవరు పిల్లల్ని తిన్నంగా పెంచారో ఎవరు వంకరగా పెంచారో అందరికీ తెలుసు ఇక్కడ అని చెప్పి గట్టిగా నోరేసుకొని అరుస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర వచ్చి, ఏంటి కేపీ నోరు లెగుస్తుంది మా ముందే, మీ అబ్బాయి నువ్వు ఎప్పుడు తప్పు చేశారు అని చెప్పి కేపీని చెర్రీని తిడుతూ ఉంటాడు. అప్పుడే భూమి వచ్చి అంటుంది, మీరు మావయ్య అప్పుడే గట్టిగా మీరు నిలదీయాల్సింది, అప్పుడు మా అమ్మని ఎవరు చంపారో మావయ్య అప్పుడే చెప్పేసేవారు కదా మీకు ధైర్యంగా, అమ్మది ప్రమాదవశాత్తు చనిపోయిన చావు కాదని ఎవరో కావాలని ప్లాన్ చేసి చంపారని చెప్పి అని అనేసరికి, శోభాచంద్రని చంపింది ఎవరు నాకు తెలుసు అని చెప్పి భూమితో అంటాడు శరత్చంద్ర. దానికి భూమి, ఎవరు నాన్న చెప్పండి, మీకు తెలుసా ఎవరు చేశారో అని చెప్పి అనేసరికి శరత్చంద్ర, నాకు తెలుసు భూమి, ఇది ఎవరు చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టను అని అనేసరికి ఇక్కడ అపూర్వ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి బావకి అంతా గతం గుర్తుకు వచ్చేసిందా ఏంటి, నా గురించి తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కేపీ కూడా నిజం చెప్పేద్దాం అనుకునే లోపలే తాను ఆగిపోతాడు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి. కానీ శరత్చంద్ర, నేను నా భార్య చనిపోయిన దుఃఖంలో ఉన్నాను కాబట్టి కేపీని వదిలేసానప్పుడు, కానీ ఇప్పుడు వదలను, చెర్రీ కూడా చాలా తప్పులు చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి మటుకు సంతోషంలో ఉంటుంది వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మని చంపింది ఎవరో తెలిసిందని.